శుభ్రంగా లేదే, క్యాజువాలిటీ అంత బాగలేదు. రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి రిమ్స్లో సమస్యల నిలయంగా మారింది ఇది. జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినాడు, కానీ అక్కడ అన్ని రూములకు తాళాలే దర్శనమిస్తున్నాయి తప్ప డాక్టర్లు కానీ ఇన్పేషెంట్ వ్యవస్థ కానీ అక్కడ ఏ రకమైన మిషనరీ కానీ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఏం చూసినా కూడా అన్నీ ఖాళీగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపున పాత ఏదైతే రిమ్స్ ఉందో ఈ రిమ్స్లో చూస్తే ఈరోజు అన్ని సమస్యలు కనబడుతున్నాయి. కరెంటు సమస్య ఉంది. అల్ట్రా స్కానింగ్ చేసేటువంటి ప్లేస్లో అసలు ఏసీలు 6 ఏసీలు ఉంటే 6 పని చేయడంలే. అంతేకాదు మొత్తం కరెంట్ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగనే ఏదైతే సిటీ స్కానింగ్ ఉందో సిటీ స్కానింగ్ లేట్ అయిపోతూ ఉంది. అక్కడ ఒక రిపోర్టింగ్ రూమ్ లేదు. రిపోర్టింగ్ రూమ్ లేకపోవడం వల్ల అన్నీ అక్కడే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మిషనరీస్ తక్కువ ఉన్నాయి. అన్ని రకాల సమస్యలతో రోజు పేషెంట్లు ఎక్కడి నుంచో వస్తున్నారు. దీని మీద నమ్మకం ఉంది. తాడిపత్రి నుంచి, ఆళ్ళగడ్డ నుంచి, ఇంకొక చోటు నుంచి రాయలసీమ నలుమూలల నుంచి పేషెంట్లు వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా సౌకర్యాలని, వసతులని, తర్వాత ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దానికోసం గత 5 సంవత్సరాల్లో ఈ జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉండి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని దద్దమ్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయినాడు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని కావాల్సిన సౌకర్యాలని, కావాల్సిన వసతులని, కావాల్సిన పరికరాలని అందుబాటులోకి తేవాలని, అట్లాగనే క్యాజువాలిటీని పెద్దది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో వైపున లేబర్ వార్డు కానీ అట్లాగనే పురిటి నొప్పుల వార్డు కానీ అది సరిపోక ఒక్కొక్క బెడ్ మీద 3 4 పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వందల మంది పేషెంట్ల అటెండెంట్ బయట ఎక్కడంటే అక్కడ పనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉంది. వాటన్నింటికి సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం ఈరోజు డిమాండ్ చేస్తాం.